హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు కేడిషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్కి సంబంధించిన 2022లో అప్లై చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్స్ యొక్క హాల్ టికెట్లు అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. టీఎస్పీఎస్సీ అని కొట్టినాక కింద డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినాక మీకు టీఎస్పీఎస్సీ ఐడి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగడం అయితే జరుగుతుంది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుండి డైరెక్ట్ మీరు వెబ్సైట్లోకి అయితే లాగిన్ కావచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అయితే మెమోలో ఉన్నది ఇవ్వండి. అదేవిధంగా కింద క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ అని కొడితే మీకు పీడిఎఫ్ హాల్ టికెట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి April 26 రోజు అయితే ఉంది. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అందరు డేట్స్ అయితే చూసుకోండి. ఎగ్జామ్ డేట్స్ అనేది June 26 రోజు మార్నింగ్ 10 to 12:30 వరకు పేపర్ 1, అదేవిధంగా ఆఫ్టర్నూన్ 2:30 to 5 వరకు పేపర్ 2 అనేది ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో చివరిలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డు, అదేవిధంగా ఒక పాస్పోర్ట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ను ఇక్కడ హాల్ టికెట్లో మీరు స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ హాల్ టికెట్లో మీకు ఫోటో కనుక బ్లర్ అయి ఉంటే, బాగా రాకపోయి ఉంటే, మీరు అలాంటి వారు 3 పాస్పోర్టుల్లో గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ పెట్టి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మామూలుగా ఫోటో క్లియర్గా వచ్చిన వాళ్ళైతే మామూలు పాస్పోర్ట్ అనేది తీసుకెళ్తే సరిపోతుంది. ఈ హాల్ టికెట్ కిందనే మనకు ఒక లింక్ అనేది ఇచ్చారు. దాంతో మీరు మాక్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మాక్ టెస్ట్కి వెళ్ళిపోతారు. అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఈ లింక్లో అయితే మనకు స్పష్టంగా అదే విధంగా ఇచ్చారు. ఇక్కడ వెళ్ళిన వెంటనే మనకు సిస్టమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇస్తారు. అది లాగిన్ అయిన వెంటనే మనకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. మనకు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు అయితే తెలుగు పెట్టుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టుకొని ఐఎమ్ రెడీ టు బిగిన్ అని కొట్టంగానే మనకు క్వశ్చన్స్ అనేది ఒకదాని కింద ఒకటి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పైన క్వశ్చన్ ఉంటుంది, కింద రౌండ్ అప్ మార్క్లో మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ రౌండ్ మీద టిక్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టకపోతే అది సేవ్ కానట్టు, అది రెడ్ మార్క్లో ఉంటుంది. ఒకవేళ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినాక మనకు పక్కన రైట్ సైడ్లో చూపినట్టుగా గ్రీన్ మార్క్లో అయితే ఉంటుంది. మీరు ప్రీవియస్గా లేకుంటే నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ పక్కన నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ క్లిక్ చేసి మీరు ఏ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోవచ్చు. లాస్ట్కి అయితే కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా రెడ్ సింబల్గా ఉంటే దాన్ని క్లిక్ చేసి ఆప్షన్ పెట్టి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అలా అయితేనే మీరు గ్రీన్ కలర్లో ఉంటేనే మీకు ఆన్సర్ అనేది మీరు పెట్టినట్టు అవుతుంది. టీఎస్పీఎస్సీ ఐడి దొరికిన వారు మెయిన్ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి మీద క్లిక్ చేస్తే మన ఆధార్ నెంబర్ లేకుంటే మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, టీఎస్పీఎస్సీ ఐడి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.